టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొట్ల తిరువురు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం స్వామిదాస్ ఉన్నారు. సార్, ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మీరు ఎందుకు వైసీపీలో చేరారు? రెండోది, మీకు అక్కడ అవమానాలు జరిగాయని చెప్తున్నారు. ఎలాంటి అవమానాలు జరిగాయి? నేను ఆత్మగౌరవంతో వచ్చిన ఎన్టీ రామారావు గారు శిష్యుండి అప్పుడు ఆ రోజు. ఈరోజు ఆ పార్టీలో ఆత్మగౌరవం లేదు, దెబ్బతిన్నది. అది ఎవరిని రెస్పెక్ట్ చేసే పని లేదు. నేను సుదీర్ఘకాలం కమిట్మెంట్తో పనిచేసినటువంటి నన్ను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. తిరువూరులో బహిరంగ సభ పెట్టుకుంటూ అక్కడ ఏదో డిస్టర్బెన్స్ అక్కడ జరిగితే నాకు దాన్ని ఆపాదించి ఆ విధంగా నన్ను కూడా బహిరంగ సభకు కూడా ఇన్వైట్ చేయకుండా అయిపోయింది. ఆత్మగౌరవం దెబ్బతిందండి. అది ఆయన ఇంటర్వ్యూ కూడా మాట్లాడరు, వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూ కూడా మాట్లాడరు. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. అంటే ఇన్ని రోజులు సైలెంట్ ఉండి ఇప్పుడు కేసీఆర్ నాని బయటకు వచ్చిన తర్వాత మీరు రావడానికి కారణం ఆయన వచ్చేసారు కాబట్టి మీరు వచ్చారా? లేదండి, ప్రజాక్షేత్రంలో ఉన్నాం కదా. కేసీఆర్ నాని గారు నేను మంచి మిత్రులు, ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి మిత్రులు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా మిత్రులు. ఆ తర్వాత ఆయన చేసే సేవలు ఏదో టాటా ట్రస్ట్ని తీసుకురావటం, అక్కడ మాకు ఎక్కువ పేదలు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కదా, అక్కడ ఎస్టీలు కూడా ఎక్కువ ఉన్నారు. ప్రిడామినెంట్గా తండాలు ఉన్నాయి మాకు. అక్కడ సమస్యలు డిస్పోజ్ చేయడంలో నానిగారు చొరవ. ఈరోజు కూడా వాటర్ ట్యాంకులు అంటే మంచినీళ్ళ సౌకర్యం సరిగా లేని గ్రామాలన్నిటికీ కూడా ఆయన వాటర్ ట్యాంకులు ఇచ్చాడు. సరే, అంటే ఇంకొకటి, అంటే కేసీఆర్ నాని తనతో పాటు కొంతమందికి ఎమ్మెల్యేకి టికెట్ ఇప్పిస్తున్న హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు వైసీపీలోకి వచ్చారని ప్రచారం జరుగుతుంది. మీరు తిరువురు టికెట్ ఆశిస్తున్నారు లేదా వైసీపీలో? లేదండి, నేను అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి వచ్చా. ఆయన ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతకి శిరసా వహించి పార్టీ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి నా వంతు కృషి చేస్తా. అది అంటే ఇప్పుడు టికెట్కి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది అధిష్టానం? నేను టికెట్ అడగలేదు. నా సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఆ విధంగానే ఉపయోగించుకోమని చెప్తున్నాను. అది నేను దేనికి పనికి వస్తాననేది ఆయనకు తెలుసు. ఏ విధంగా నా సర్వీసెస్ ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన ప్రేమతో ఆహ్వానించాడు. ఆ హ్యూమన్ టచ్ నాకు నచ్చింది. నవ్వుకుంటా ప్రేమతో ఆలింగనం చేసుకొని హక్కును చేసుకున్నటువంటి వాడు. ఎందుకంటే నేను 30 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే, తర్వాత అప్పటి నుంచి 10 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను. 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. ఈరోజు వాళ్ళకి ఏంటంటే నన్ను అవుట్డేటెడ్ కింద లెక్కేసుకుంటున్నారు వాళ్ళు. హ్యూమన్ టచ్ తెలుగుదేశంలో మీకు కనపడలేదు? నాకు కనపడలేదండి. అది ప్రేమతో మాట్లాడి హక్కును తెచ్చుకొని దాన్ని ఉంటే దానికి రెమెడీ చూపిస్తే బాగుంటుంది. అసలు మొత్తం కూడా అవమానాలే. నేను 2 సార్లు 265 ఓట్లతోటి, ఒకసారి 1600 ఓట్లతో ఒకసారి ఓడిపోతే నాకు బ్యాక్ స్టాబింగ్ చేశారని చెప్పి ఆయనకి విన్నవించుకోవటానికి పోస్ట్ మార్టం కూడా జరగల. ఎవడేం చేస్తున్నాడు అనేది కూడా తెలియదు. ఆ విధంగా నన్ను అవమానపరిచారు. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈయన చేసేటటువంటి ఏదైతే డీబీటీ ఉందో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది బాగా నన్ను ఆకట్టుకుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అవమానాలు జరిగే తెలుగుదేశం పార్టీలో చాలా అవమానాలు పడ్డానని స్వామిదాస్ చెప్తున్నారు. అన్కండిషనల్గా వైసీపీలో జాయిన్ అయ్యాను, పార్టీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని స్వామిదాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పనితో రాయేష్ RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.